హాయ్ ఫ్రెండ్స్ అందరికీ. నేను ఈరోజు మార్నింగ్ అయితే రాజాసాబ్ సినిమా చూసినుండే. సో రాజాసాబ్ విషయానికి వస్తే మాత్రం సినిమా అయితే వేరే లెవెల్ ఉంది భయ్య. ఆడియో చెప్పిండని చెప్పి నువ్వు థియేటర్ పోకుండా ఇంట్లో కూర్చోకు. సో వేరే లెవెల్ ఉంది సినిమా అయితే, చాలా బాగుంది. సో సినిమా చూస్తున్నంతసేపు అయితే గూస్ బంప్స్ వచ్చినాయి. సో స్పెషల్గా చెప్పుకోవాలంటే భయ్య, మూవీలో నన్ను అడిగితే లాస్ట్ 45 మినిట్స్ ఉంటుంది భయ్య, నీకు గూస్ బంప్స్ వస్తాయి భయ్య మూవీ చూస్తుంటే. ఏంద్రా ఇది సీన్స్ అన్నీ ఏంటిరా అనిపిస్తుంది. సో చాలా బాగుంటుంది భయ్య. లాస్ట్ 40 నుంచి 45 మినిట్స్ అయితే సినిమా. సో మ్యాక్సిమం చూడండి థియేటర్కి వెళ్ళి సినిమాని. సో మనకు ఇంటర్వెల్ కంటే ముందు ఏదైతే పార్ట్ 1 ఉంటుందో, సో అది పార్ట్ 1లో ప్రభాస్ గారి కామెడీ బాగుంటుంది. సో ప్రభాస్ గారి కట్అవుట్ కానీ, ప్రభాస్ గారిని వాడుకున్న విధానం కానీ చాలా బాగుంటుంది. కాకపోతే ఏంటంటే కొంచెం లాగ్ అనిపించింది ఇంటర్వెల్ కానీ పార్ట్ 1లో. మనకు నువ్వు చూడాలనుకుంటే పార్ట్ 2 ఇంట్రెస్టింగ్ ఉంటుంది. సో లాస్ట్ 45 మినిట్స్ మాత్రమే మనకు చాలా మంచిగా అనిపిస్తుంది. సో మిగతా అంతా కూడా స్టోరీ కూడా కొంచెం ఎక్కడో లాగ్ అనిపిస్తుంది. పర్లేదు, మనమైతే ఒకసారి అయితే ఖచ్చితంగా చూడొచ్చు సినిమాని. సాంగ్స్ అయితే చాలా బాగున్నాయి భయ్య. ఖచ్చితంగా నన్ను అడిగితే వేరే వాళ్ళు అంటారు డైరెక్టర్ సినిమా దొబ్బెట్టిండు, అది చేసిండు ఇది చేసిండు. మరీ అంత ఏం దొబ్బెట్టలేవు భయ్య. ఏదో కొన్ని సీన్స్ మాత్రమే కొంచెం మనకు ఇది అనిపించింది. సో మిగతా స్టోరీ అంతా కూడా హైలైట్ ఉంటుంది. సో ఖచ్చితంగా చూడొచ్చు. సో ఖచ్చితంగా సినిమా అయితే చూడొచ్చు ఒకసారి. సో సో ఇది పోయి స్టోరీ విషయానికి వస్తే మాత్రం స్టోరీ చాలా బాగుంది. మనం ఎక్కడ కూడా అరే స్టోరీ బాగాలేదు అనడానికి ఏం లేదు. సో స్టోరీ అయితే చాలా బాగుంది. సో నన్ను అడిగితే పార్ట్ 1 కొంచెం లాగ్ అనిపించింది. సో పర్లేదు, లాగ్ అనిపించినా కానీ స్టోరీ అయితే బాగుంది. సో మ్యాక్సిమం అయితే ట్రై చేయండి, ఎందుకంటే స్టోరీ బాగుంది ఫ్రెండ్స్. సో మ్యాక్సిమం నన్ను అడిగితే పార్ట్ 1 కంటే పార్ట్ 2 హైలైట్ ఉంటుంది. పార్ట్ 1 ఎందుకు నీకు కొంచెం డౌన్ అనిపిస్తుంది అంటే, పార్ట్ 2 హైలైట్ ఉంటుంది కాబట్టి నీకు పార్ట్ 1 కొంచెం స్లో అనిపించి ఉండొచ్చు. సో స్టోరీ అయితే చాలా బాగుంది. సో ఖచ్చితంగా మీరు వీలైనంత వరకు థియేటర్కి వెళ్ళి చూడడానికి ట్రై చేయండి. సో ప్రభాస్ గారిని ఒక బాహుబలి, సలార్, కలికి ఇలా చూసిన తర్వాత ఒక నార్మల్ క్యారెక్టర్ చేయడం, మళ్ళీ ఒక ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ కానీ, ఒక లవ్ స్టోరీ కానీ, అలాంటి వేలో ఇది ఉండడం వల్ల సో నాకైతే చాలా బాగా నచ్చింది. సో మ్యాక్సిమం అందరికి నచ్చుతుందని అనుకుంటున్న సినిమా. సో నాకైతే చాలా బాగా నచ్చింది బాయ్. సో మ్యాక్సిమం మీరు వీలైనంత వరకు అయితే థియేటర్కి వెళ్ళి చూడడానికి ట్రై చేయండి, ఎందుకంటే సినిమా